యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు తన పొలంలో పని చేయటానికి పని వారిని పిలుచుకున్నాడు. కొంతమందితో మాట్లాడి, అయ్యా మీరు 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తే నేను ఇంత డబ్బు ఇస్తాను అని ఒక ఒప్పందం చేసుకున్నాడు. వారు వచ్చి పని చేయటం ప్రారంభించారు. మధ్యాహ్నం మరికొంతమందిని పిలుచుకున్నాడు యజమానుడు. అయ్యా నేను మీకు కూడా ఇంతే జీతం ఇస్తాను అన్నాడు. అంత అయిపోయే సమయంలో ఇక పని దిగుతారు, మిగతా వారందరూ పని దిగుతారు అన్న సమయంలో ఒక గంట సేపు ముందు మరికొంతమందిని పనిలోకి పిలుచుకున్నాడు. ఉదయం వచ్చిన వారికి ఎంత జీతం ఇచ్చాడో ఒక గంట సేపు పని చేసిన వారికి కూడా అంతే జీతం ఇచ్చాడు. ఉదయం వచ్చిన వారు అది చూసి ఏమన్నారు, ఏమయ్యా న్యాయం కాదు కదా, మేము ఉదయం నుంచి పని చేస్తే నువ్వు ఈ జీతం ఇచ్చావు, ఒక గంట మాత్రమే వీళ్ళు పని చేస్తే నువ్వు అదే జీతం ఎలా ఇస్తావు అని అంటే యజమానుడు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు, అయ్యా నేను మీకేం అన్యాయం చేయలేదే, నేను మీకు అన్యాయం చేయలే, మనం ఒప్పందం చేసుకున్నాం. ఏమని ఒప్పందం చేసుకున్నాం? నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేస్తావో నేను ఈ జీతం ఇస్తాను ఒప్పందం చేసుకున్నావు. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, ఒప్పుకుని నువ్వు పనికి వచ్చావు. లాస్ట్లో వచ్చిన అతనికి నేను నీ అంత జీతం ఇచ్చినందుకు నువ్వు ఎందుకు అభ్యంతరపడుతూ ఉన్నావు? నేను ఇస్తాను, అది నాది డబ్బు, నేను ఇస్తాను, కాబట్టి నువ్వు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. మానవ నైజం ప్రియులరా కంపారిటివ్ లవ్ అని అంటాం. కంపారిటివ్ లవ్, ఈ కంపారిజన్స్ చేస్తాం మనం. కంపారిజన్ చేసి బన్సీకి 1000 రూపాయలు అవసరం, 1200 ఇచ్చినా కూడా అవసరం లేదు. కానీ మోసెస్కు 1,00,000 రూపాయల కంటే తక్కువ ఇస్తే పని కాదు. కాబట్టి దేవుడు చూసి ఏమన్నాడు, నీకు కావాల్సింది నీకు ఇస్తాను, నీకు కావాల్సింది నీకు ఇస్తాను అనగా ఏంటి? పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు.